నమస్కారం వీబీ న్యూస్ కి స్వాగతం। సిఎస్ఐ చర్చ్ నిర్మాణంలో కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని దయ్యాల రాజేశ్వరరావు అన్నారు। హనుమాన్ జంక్షన్ జనవరి 17 వీబీ న్యూస్ డిజిటల్ మీడియా। గన్నవరం నియోజకవర్గం బాపులపాడు గ్రామంలో సిఎస్ఐ చర్చ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నాపై కావాలనే సోషల్ మీడియాలో రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాపులపాడు సిఎస్ఐ సంఘ డయాసిస్ కౌన్సిల్ మెంబర్ దయాల రాజేశ్వరరావు అన్నారు। 30 సంవత్సరాలుగా సిఎస్ఐ సంఘంలో సర్వీస్ చేస్తున్నాను అని 12 సంవత్సరాలుగా డయాసిస్ కౌన్సిల్ మెంబర్గా మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను అని సిఎస్ఐ దేవాలయ నూతన చర్చి నిర్మాణం జరిగిన తర్వాత ప్రారంభ సమయంలో నా మీద నిధులు దుర్వినియోగం జరిగాయని కొందరు అభియోగం మోపారు। ఈ విషయంపై రెవరెండ్ బిషప్ తండ్రి ఇక్కడి పరిస్థితులు చూసి ఒక కమిటీని నియమించారు। ఆ కమిటీ వారు నివేదికలో దయాల రాజేశ్వరరావు అనువారు ఒక పెద్ద మనుషులా పర్యవేక్షించారు తప్ప ఆర్థిక లావాదేవీల్లో ఈయన పాత్ర ఏమీ లేదని, దేవాలయ రికార్డ్స్ ట్రెజరీ వారు ఆ కమిటీకి అందజేస్తారని అవి పరిశీలిస్తున్నామని కమిటీ వారు తెలియజేశారన్నారు। అయినా ఒక సోషల్ మీడియా ద్వారా నాపై కావాలనే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రజలు గమనించాలని కోరారు। నా పేరు దయాల రాజేశ్వరుడు। బాపులపాడు సిఎస్ఐలో 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను। బాపులపాడు సిఎస్ఐ నూతన చర్చి నిర్మాణం జరిగింది। చర్చి నిర్మాణం అయ్యే సమయంలో నా మీద అభియోగం వేశారు। ఇక్కడ నెలకొన్న పరిస్థితిని చూసి మా సిఎస్ఐ బిషప్ తండ్రి గారు ఒక కమిటీని వేశారు। ఆ కమిటీ నివేదిక ఏమనగా దయాల రాజేశ్వరరావు కేవలం ఒక పెద్ద మనిషిలా పర్యవేక్షించారు తప్ప ఎటువంటి అవకతవకలు జరగదని ఇచ్చారు। ఆ చర్చిలో ట్రెజరర్స్ రికార్డ్స్ అందజేశారు, అవి వారు పరిశీలిస్తున్నట్టు తెలియజేశారు। ఒక సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు నా మీద, దీన్ని నేను ఖండిస్తున్నాను, ప్రజలందరూ గమనించగలరు।